కానీ దానిపైన ఏదైనా యాజిటేషన్ చేయడానికి కానీ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అండి. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ విజయ్ కిరణ్ గారు. అంటే ఏదన్నా ఇబ్బంది సమస్య వస్తే పవన్ కళ్యాణ్ మీద నెట్టేసి మీరు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చుంటారా? ఏం మీకు బాధ్యత లేదా? పిఠాపురంలో మీకు ఒక బ్రూస్లీ లాంటి లీడర్ ఉన్నాడు, వర్మ గారు ఉన్నారు, ఆయన వెళ్ళి మాట్లాడచ్చు కదా. సార్ నేను చెప్పేది పిఠాపురంలో కాదు, ఏలూరులో కాదు, గుంటూరులో కాదు, ఎక్కడ జరిగినా సరే, ఎక్కడ జరిగినా పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడాలా? మీరు మాట్లాడారా? జరిగినా చట్టం ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పైన అత్యధికమైన బాధ్యత ఉంటది. ఎక్కువ మంది కూడా వేలెత్తి చూపిస్తూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ గా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు వేలెత్తి చూపించినా చూపించకపోయినా మేమేమి భుజాన్ని వేసుకుని నేరస్తులు పక్కన తిరగట్లా. చట్టపరంగా ఇప్పుడు ఆర్డీఓ వెళ్ళాడు, పోలీసు వాళ్ళు వెళ్ళారు, దానికి సంబంధించిన చట్టపరంగా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే గతానికి ఇప్పటికి మీరు ఇప్పుడు చెప్పారు గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు గతంలో చేసిన తప్పులు ఏంటంటే నేరం చేసిన వాళ్ళని కొమ్ము కాశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నేరం చేసిన వాడు మా పార్టీ అయినా ఏ పార్టీ కానివాడైనా సరే వాళ్ళ పైన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి చట్టపరంగా వాళ్ళని శిక్షించేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది అకౌంటబిలిటీ ఉన్న ప్రభుత్వం, ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా. ఇప్పుడు మొన్ననే మీరు చూశారు, మా పార్టీకి సంబంధించిన చేపుల కిరణ్ అనేటువంటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన మాట్లాడితేనే ఊరుకొని ఈ ప్రభుత్వం కుల వివక్ష చేసి గ్రామస్తుల్ని వెలివేస్తే చూస్తూ ఊరుకుంటుంది అనేటువంటి భ్రమల్లో ఎవరుంటే అది పూర్తిగా అబద్ధం. వారి భ్రమలకే పరిమితి. ఖచ్చితంగా చట్టం ఉక్కుపాదంతో అమలు చేస్తుంది. అక్కడ ఎవరన్నా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించినా లేదు ఈ ప్రభుత్వానికి చట్ట పేరు తేవాలనేటువంటి ప్రయత్నాలు చేసిన వారందరిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్య సమాజంలో ఒక కుటుంబాన్ని ఒక కమ్యూనిటీని గ్రామ బహిష్కరణ చేస్తే చూస్తూ ఊరుకోరు. ఇది ఏమవుతుంది? కమ్యూనల్ అన్రెస్ట్ వస్తుంది. తద్వారా మాకే కదా నష్టం. ఈ ప్రభుత్వంలో ఎటువంటి కుల వివక్షలకు కానీ ముఠా తగాదాలకు కానీ మహిళలకు అగౌరవపరిచి ఏ కార్యక్రమం జరిగినా సరే ఉక్కుపాదంతో అణచివేసి తీరుతాం. మీరు రిజల్ట్స్ చూస్తారు. ఇవాళ అందరూ చాలా విషయాల్లో చెప్తా ఉన్నారు, మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళని అరెస్ట్ చేయలేదని. ఖచ్చితంగా మేము చేసేటువంటిది అందరు రిజల్ట్స్ చూస్తారు. కాకపోతే ఒకరోజు లేట్ అవ్వచ్చు చట్టపరంగా ఉన్నటువంటి అడ్డంకులకు సంబంధించి. ఈ దీంట్లో మాత్రం ఎక్కడ సార్ ఐ హావ్ ఏ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్ అండి. ఏం అడ్డంకులండి అక్కడ? మీ కళ్ళు ఎదుట విజువల్స్ కనిపిస్తున్నాయి. ఊరు దాటించారండి వాళ్ళని. మనం ఎక్కడున్నామండి? మనం మిడివల్ ఏజెస్లో లేం, మధ్యయుగంలో లేం మనం. వాసుదేవ్ గారు నేను చెప్పేది ఈ ఇష్యూలో సంబంధించి కాదు. ఈ ఇష్యూ సంబంధించి ఆల్రెడీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ విషయం కాదు, ఓవరాల్గా మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో కొంతమందిని ఇంకా అరెస్ట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే దానికి సంబంధించి కలిపి చెప్పాను. ఇక్కడ ఈ ఇష్యూకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా నేరస్తుల్ని, ఎందుకంటే ఇది ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ కొంత నెగ్లిజెన్సీ ప్రవర్తించినా దీని ఇంప్లికేషన్ రాష్ట్రం మొత్తం ఉంటది. కాబట్టి ఈ ఇష్యూలో మాత్రం మేము బాధ్యతగా వ్యవహరిస్తాం.